సంతృప్తిని తగ్గిస్తుంది. అంటే మానవుని యొక్క చూడండి శ్రేయస్సుని పెంపొందించేదాన్ని తగ్గించేదాన్ని ప్రయోజనము అన్న. మరి జనరల్గా యూటిలిటీ, దీన్ని ఇంగ్లీష్లో ప్రయోజనాన్ని మనం ఏమన్నా అంటే యూటిలిటీ అన్న. యూటిలిటీ అన్న. ఇప్పుడు మానవుని కోరికలు ఉంటాయి. మానవుని కోరికలను సంతృప్తపరచగలిగే సామర్థ్యాన్ని ప్రయోజనం. అయితే మానవునికి కోరికలు ఉంటాయి. మానవుని కోరికలు 3 రకాలు. మానవుని కోరికలు ఎన్ని రకాలు? 3 రకాలు. మనకు వాటి గురించి ఎలాబరేట్ లేదు, జస్ట్ 3 రకాలను పెట్టింది, కానీ మనకు దాని గురించి పూర్తి వివరణ లేదు. అంటే మానవుని కోరికలు 3 రకాలు. 1 అవసరాలు, 2 సౌకర్యాలు, 3 విలాసాలు. చూడండి, హ్యూమన్ వాంట్స్ ఆర్ 3 టైప్స్ అంటారు. హ్యూమన్ వాంట్స్ ఆర్ 3 టైప్స్ అన్నప్పుడు 1 అవసరాలు, నీడ్స్ అంటాం. 2 కంఫర్ట్స్, సౌకర్యాలు. 3 లగ్జరీస్, విలాసాలు. ఇప్పుడు విద్యార్థికి ఏం అవసరమో పెన్ను, నోట్స్ అవసరం. ఉపాధ్యాయునికి ఏం అవసరమో బ్లాక్ బోర్డు, మార్కర్ అవసరం. మరి కారు విద్యార్థికి ఏంటిది? విలాసం. మరి విద్యార్థికి సెల్ ఏం అవసరము? అవసరమా విలాసమా? విలాసం. టీచర్కి సెల్ అవసరము, మరి విద్యార్థికి విలాసమే. డాక్టర్ కార్ ఏంటిది? అవసరం. మరి టీచర్కి కారు అవసరమా విలాసమా? విలాసం. టీచర్కు బైక్ అవసరం. అంటే అవసరాలు, ఆహారము, వస్త్రము, తిండి ఉంటుంది.